వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ నేతలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ బాబు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తొక్కి నారతీస్తా అంటారా? అసలు దాని అర్థమేంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. క్రిమినల్స్ తో ఉండటమే వైఎస్ఆర్సీపీ బలమని మీరు అంటున్నారు. అసలు మీరే ఓ క్రిమినల్ అని పవన్ పై మండిపడ్డారు. ఇక మీదే నేర ప్రవృత్తి, తుపాకీ తీసుకుని రోడ్ల మీద తిరిగిన చరిత్ర మీది అని దుయ్యబట్టారు ఆయన. అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉత్తి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో వారి వ్యాఖ్యలు లేవు. వైసీపీ గోండాలను తొక్కి నార తీస్తా, దీని అర్థం ఏంటో చెప్పమని అడుగుతున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యానర్ ఐటమ్గా ఈ రోజున వైసీపీ గూండాలకి నార తీస్తా, తెలుగులో ఆయనకి అవగాహన ఉంటే తొక్కి నార తీస్తా, ఎవరిని తొక్కుతావు? తొక్కి నార తీయటం అంటే ఏంటి? నా చర్మం ఒలుస్తావా? నన్ను ఏం చేస్తావు? గోండాలు, వైసీపీ గోండాలు పేర్లు ఏమిటి? కొందరా, ఇద్దరా, ముగ్గురా, 100 మందా, 200 మంది? అసలు మొత్తం వైసీపీ పార్టీలో గోండాల పార్టీయా? మీ ఉద్దేశం ఏమిటి? అసలు క్రిమినల్స్ ఎక్కడ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. ఇది ఒక పెద్ద క్రిమినల్స్తో ఉండటమే వైసీపీ బలమాట. ఆయన చెప్పిన ప్రసంగం ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిందే, సాక్షి పత్రిక కాదు, ఈనాడు కాదు, ఆంధ్రజ్యోతి రాసింది ఉప ముఖ్యమంత్రి అన్న మాటలను. మేము క్రిమినల్స్తో ఉండటమే బలమని నువ్వు అంటున్నావు, కానీ నువ్వే ఒక క్రిమినల్ అని నేను అంటున్నా. నీదే నేర ప్రవృత్తి, నువ్వే తుపాకులు తీసుకొని రోడ్ల మీద తిరిగావు, నువ్వే ఒక గూండాలాగా దక్కన క్రానికల్ ఆఫీస్ మీదకి హైదరాబాద్ సిటీలో ర్యాలీ చేసుకుంటా వెళ్ళి దౌర్జన్యం చేసిన గూండావి నువ్వు. మేము 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటేనేమో మీకు బాధేసిద్ది, మమ్మల్ని ఏమో గూండాలు అంటున్నావు, తొక్కి నారతీస్తానంటున్నావు. తీయి, నువ్వు చెప్పిన మాటలే. నువ్వు తొక్కి నారతీస్తానని ప్లేసు టైం ఫిక్స్ చేస్తే మేమందరం వచ్చి మీతో బాగా తాట తీయించుకుంటాం. కానీ తీయించుకోబోయే ముందు మేము అడుగుతుంది ఒకటే, ఆ తల్లి అడుగుతున్న బూడిది ఎక్కడ? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.